విధంగా ఆ ఐటమ్ ఆ వేస్ట్ని మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చా అనేది చూసుకోవాలి. ఆ క్రమంలో నాకు పిస్తా షెల్స్ వేస్ట్ అయినట్టు అనిపించింది. వాటితో నేను ఈ పిస్తా షెల్స్తో మంచిగా దీపాలు అంటే చాలా బ్యూటిఫుల్గా ఇంట్లో పెట్టుకోవడానికి, ఇలా దీపావళికి అప్పుడు పెట్టుకోవడానికి చేసుకున్నాను. ఇలా గ్లాస్ ఫ్రేమ్ వంటివి, ఈ పిస్తా షెల్స్తో ఇలా డ్రాయింగ్స్ లాంటివి, మళ్ళీ వాల్ హ్యాంగింగ్కి మొత్తం మంచిగా పిస్తా వేస్ట్ షెల్స్తో ఒక గ్యాస్లెట్కి థ్రెడ్ చుట్టి పిస్తాస్ ఇలా గ్లూగన్తో అతికించి మంచిగా వాల్ హ్యాంగింగ్కి మా ఇంట్లో పెట్టాను. అలానే మళ్ళీ మనం పల్లి తిని వాటి చిక్కల్ని పడేస్తాం. మన ఇంట్లో ఎండిపోయిన కొమ్మలు చాలానే ఉంటాయి, మనకి పుట్టిగానే కనిపిస్తాయి. వాటిని తీసుకొని ఈ పల్లి గింజలకు కలర్ వేసి కొంచెం మంచిగా బర్డ్స్లా తయారు చేసి ఒక ఇంట్లో డెకరేషన్కి పెట్టుకున్నాను వేస్ట్ వాటితో. ఇప్పుడు ఇలా చేస్తుండగా నాకు అనిపించింది, మనకు పండగలప్పుడు మన డోర్స్కి పూలు పెట్టుకుంటాము, అవి వాటిని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చా అని తీసుకొచ్చి జనరల్ మా మమ్మీ ప్రతి శుక్రవారం పూజ చేస్తుంది. అందులో ఇవన్నీ కలుపుకుంటూ వేస్తుంది. ఇప్పుడు వీటి దశాంగం, గుడ్డిలం ఇవన్నీ వేస్తూ ఉంటుంది. ఇప్పుడు దాంట్లో మన ఈ పూలను కూడా కలుపుకుంటే మంచి స్మెల్ అవి కూడా రావచ్చు కదా అనేసి నా ఐడియా ప్రకారం నేను ఏం చేశానంటే పూలను ఎండబెట్టి వాటి పౌడర్లు తీసుకొని వాటి పౌడర్లు ఇవన్నీ కలుపుకొని దశాంగం, గుగ్గిలం, పచ్చకర్పూరం ఇవన్నీ కలుపుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసి మంచిగా చేసుకున్నాను. అందులో కొంచెం నెయ్యి వేసి మంచిగా మెత్తగా కలుపుకున్నాను. ఇప్పుడు వాటిని ఇలా చేసుకున్న వాటిని మనం ఒక మౌల్డ్లో వేసుకొని ఇలా మౌల్డ్ వేసుకొని మౌల్డ్లో మంచిగా ఇలా ఒత్తినప్పుడు మళ్ళీ ఇలా మెల్లిగా కిందికి అన్నప్పుడు ఇలా ధూప్ స్టిక్ తయారవుతుంది. వీటిని మనం ప్రతిరోజు సాయంత్రం పెట్టుకుంటే మనకు ప్రతిరోజు సాయంత్రం పెట్టుకోవడం వల్ల అసలు దోమలు రావు, మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఇలా చేసినప్పుడు నాకు మళ్ళీ ఐడియా వచ్చింది ఏంటంటే ఇందులోనే కొంచెం మర్రి ఊడలు, రాగి ఊడలు, సజ్జ గింజలు, వేపాకులు ఇవన్నీ కలుపుకొని మళ్ళీ చేసినట్లయితే దాంట్లో ఎలా ఉంటుందని చూసుకోవడానికి నేను మళ్ళీ చేశాను. వాటితో చేసినప్పుడు దీనికంటే ఇంకా బాగా మొత్తం దోమలు, కీటకాలు అన్నీ పోయి మంచి స్మెల్తో ఇంట్లో ఉన్నది. ఇంట్లో వేసిన దశాంగం ఇవన్నీ వేసి మంచిగా నెయ్యి వేసి మెత్తగా కలుపుకొని వీటితో నేను మళ్ళీ ధూప్ స్టిక్స్ తయారు చేశాను. ఈ ధూప్ స్టిక్స్ చాలా మంచిగా స్మెల్ మంచిగా ఇస్తుంది. ఇంట్లో మొత్తం ప్రతిరోజు పొద్దున్న పెట్టినట్లయితే మనకు పొద్దున్న డెంగ్యూ దోమలు ఎక్కువగా ఉంటాయి. ఆ డెంగ్యూ దోమలను చంపడానికి అయితే మనం వేరే ఆల్ అవుట్ అటువంటివి పెట్టుకుంటాం మార్కెట్లో. కానీ ఇవి పెట్టుకోవడం వల్ల మనం కెమికల్స్ వాటితో రిలీజ్ అయిన కెమికల్స్ పీల్చడం వల్ల మన లంగ్స్ ప్రాబ్లం లైక్ ఆస్తమా వంటివి రావచ్చు. అదే మన ఇంట్లో పూలతో ఎండిపోయిన పూలతో మరియు రాగి ఊడలు, మర్రి ఊడలతో చేసుకున్న వాటితో అయితే అందులో మనం ఎటువంటి కెమికల్స్ కలపం కాబట్టి మన లంగ్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మన బ్రీతింగ్ సిస్టంలో కూడా ఎటువంటి పిల్లలు ఉన్న వాటిలో మనం అనారోగ్యపడము. ఎప్పుడైనా మనం మంచి హెల్త్తో ఉంటాము. థ్యాంక్ యూ సార్.